హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీస్లో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి గ్లాండ్ ఫార్మాలో, సెకండ్ కంపెనీ యూనికెమ్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ వచ్చి ఇమోడేకర్ ల్యాబొరేటరీస్లో. ఈ 3 కంపెనీల్లో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కంపెనీ గ్లాండ్ ఫార్మాలో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది మార్చి 31న మార్నింగ్ 9:30 AM టు 11 PM వరకు ఈ వాక్ అండ్ ఎంట్రీస్ అని నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గ్లాండ్ ఫార్మా ప్లాట్ నెంబర్ 4950 JN ఫార్మాసిటీ, పరవాడ, విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి ఎం నాగబాబు గారు. మనకి ఈ కంపెనీలో ఈ రోల్ అనేది మనకి ఈ ప్రాసెస్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ EHSగా తీసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైం పర్మనెంట్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకు పొజిషన్లు వచ్చి మొత్తం 5 పొజిషన్లు, అంటే 5 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ బీటెక్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 4 years. ప్రాసెస్ సేఫ్టీ అండ్ EHS కంప్లైంట్స్. స్కిల్స్ రిక్వైర్మెంట్ ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ అండ్ హజార్డ్ అనాలిసిస్, సేఫ్టీ మానిటరింగ్ అండ్ వర్క్ పర్మిట్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ మాక్ డ్రిల్స్ చేస్తుండాలి. ప్రాసెస్ సేఫ్టీ వాళ్ళు మాక్ డ్రిల్స్ అని ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ మనకి సేఫ్టీ మీద అవేర్నెస్ కలుపుతూ ఉండాలన్నమాట. ప్రొడక్షన్ వాళ్ళకి కానీ, QA వాళ్ళకి, మిగతా ఏ డిపార్ట్మెంట్ల వాళ్ళకైనా వీళ్ళు కంపెనీలో ఏ ఇన్సిడెంట్స్ జరగకుండా వాళ్ళు అనేది మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుండాలి. EHS ట్రైనింగ్ అండ్ PPE అవేర్నెస్. అంటే మనకు ప్రొడక్షన్ వాళ్ళైతే PPE అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది, ఫైర్ కానీ డ్రిల్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా, అటువంటి డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు PPE మీద అవేర్నెస్ అనేది తీసుకురావాలన్నమాట. రెగ్యులేటరీ కంప్లైంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్, క్రిటికల్ ప్లాంట్ ఆపరేషన్స్, వర్క్ పర్మిట్ సిస్టమ్. ఇవన్నీ రూల్స్ అనమాట. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉండాలన్నమాట. మాక్ డ్రిల్స్, ఫైర్ డ్రిల్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్స్, EHS ట్రైనింగ్, PPE అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ యాక్టివిటీస్. ఈ విధంగా వాళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉంటే వాటి మీద వాళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. గ్లాండ్ ఫార్మాలో మనకి EHS కానీ ప్రాసెస్ సేఫ్టీ డిపార్ట్మెంట్లోకి. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అంటే మనం ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్నామో దానికి సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. ID ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ పేసిప్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్లాండ్ ఫార్మాలో వాక్ అండ్ ఎంట్రీస్ అనేవి చూసాం. నెక్స్ట్ యూనికెమ్ ల్యాబొరేటరీస్లో ఏప్రిల్ 6న మార్నింగ్ 10 AM టు 4 PM వరకు ఈ వాక్ అండ్ ఎంట్రీస్ అని నిర్వహిస్తారు. నిర్వహించే ప్లేస్ వచ్చేసి వాటర్ క్రేస్ మెస్టిక్, గోవాలో ఈ వాక్ అండ్ ఎంట్రీస్ అని నిర్వహిస్తారు. మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మనకి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ క్లియర్గా డీటెయిల్స్ అనేవి మన మెయిల్ ఐడికి పెట్టవచ్చుంది. hr@unicemlabs.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. ప్రొడక్షన్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. దీంట్లో ప్యాకింగ్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అనే మనకి రెస్పాన్సిబిలిటీస్, అంటే వాటి గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్, BPharm, MPharm క్వాలిఫికేషన్ తీసుకుంటారు ప్రొడక్షన్లోకి. క్వాలిటీ కంట్రోల్లో ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. దీంట్లో మనకి HPLC, UV, IR వీటి గురించి అనేది మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషను MSc, BPharm, MPharm ఉండాలన్నమాట క్వాలిఫికేషన్. ప్రొడక్షన్ టెక్నీషియన్గా దీంట్లో మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది. గ్రాన్యులేషన్, కటింగ్, కంప్రెషన్, క్యాప్సల్ ఫిల్లింగ్ గురించి అనేది నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్, ITI చేసి ఉండాలి. ఈ విధంగా మనకి యూనికెమ్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ వచ్చేసి ఇమోడేకర్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలో ఏప్రిల్ 6న సండే రోజున మార్నింగ్ 9 AM టు 1 PM వరకు ఈ వాక్ అండ్ ఎంట్రీస్ నిర్వహిస్తారు. ఈ వ్యాపీలో, గుజరాత్లో ఈ అడ్రస్లో మనకి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్ వచ్చి రోలు వేరియస్ పొజిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఇస్తారన్నమాట. వ్యాపీ అండ్ గుజరాత్ లొకేషను 50 ఉన్నాయి. జాబ్లు వచ్చేసి 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్ అంటే ఏ విధంగా ఉండాలంటే ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ టు సీనియర్ ఆఫీసర్ టెక్నీషియన్ ఆపరేటర్గా, MSc, BPharm, MPharm, ITI, డిప్లొమా
క్వాలిఫికేషన్ ఉండాలి, 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ట్యాబ్లెట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ అసిస్టెంట్గా, టెక్నికల్ అసోసియేట్గా తీసుకుంటారు. బీ ఫార్మా, ఎం ఫార్మా, ఐటీఐ, డిప్లొమా చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ 2 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎస్ఓపీస్, బీపీఆర్, లైన్ క్లియరెన్స్, బ్లిస్టర్ ప్యాకింగ్ మిషన్ వీటి గురించి అని జిఎంపీ గురించి తెలిసి ఉండాలి. ఇంజెక్టబుల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ టు ఎగ్జిక్యూటివ్, ఆపరేటర్ అండ్ టెక్నికల్ అసోసియేట్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చి బీ ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సి, ఐటీఐ, డి ఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ తీసుకుంటారు. బీఎస్సీ, ఎంఎస్సి చేసి ఉండాలి. 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. హెచ్పిఎల్సి, జీసీ, యూవీ వీటి గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. క్యూఓ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. బీఎస్సీ, ఎంఎస్సి, బీఫార్మా, ఎంఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐపీక్యూఏ ట్రైనింగ్, క్యూఎంఎస్ యాక్టివిటీస్లో మనకి స్కిల్ అనేది ఉండాలి. టీటీడీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాసెస్ ట్రాన్స్ఫర్, రిస్క్ అసెస్మెంట్, రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్ అనేది స్కిల్స్ ఉండాలి. వేరియస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. బీకామ్, ఎంకామ్, బీసీఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. స్వాప్, క్యూఎంఎస్, పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్వైరేషన్ వీటి గురించి అనేది మనకి నాలెడ్జ్ అనేది. తర్వాత డాక్యుమెంట్స్ అనేది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, జిరాక్స్ కాపీ, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవి ఉంటాయి అవి జిరాక్స్ కాపీస్, పే స్లిప్, అపాయింట్మెంట్ లెటర్, సిటీసీ ఇవి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయండి, లైక్ చేసినట్టు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.